జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్లో జరిగిన ఎన్కౌంటర్ గురించి అందరికీ తెలుసు. ఎన్కౌంటర్ అయితే జరిగింది. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఉగ్రవాదులు భారత్లోకి ఎలా ప్రవేశించారు అన్నది మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఇద్దరు కాశ్మీరీలు, ఆదిల్ గురి అనంతనాగ్ మరియు ఆహ్సాన్ పుల్వామా 2018లో పాకిస్తాన్కు వెళ్లి ఇటీవల వచ్చే ముందు 4 ఉగ్రవాదులతో కలిసి వచ్చినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఉగ్రవాదులు పీర్ పంజల్ శ్రేణిలో స్వరంగాలు, కాంక్రీట్ దాగుడు మూతలు మరియు చిన్న గుహలు నిర్మించి వాటిని ఉపయోగిస్తున్నారు. ఈ నిర్మాణాలు భద్రతా దళాల దాడుల నుంచి రక్షణ కల్పిస్తాయి మరియు దాడుల తర్వాత దాక్కోవడానికి సహాయపడతాయి. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు బైసరన్ మెడోస్ చుట్టూ ఉన్న దట్టమైన అడవుల నుండి బయటకు వచ్చి దాడి చేసినట్లు నివేదికలు తెలిపాయి. కొంతమంది స్థానికులు బలవంతంగా లేదా డబ్బు కోసం ఉగ్రవాదులకు గైడ్లుగా లేదా సమాచారం అందించే వారిగా పనిచేస్తారు. ఈ గైడ్లు ఉగ్రవాదులకు సురక్షితమైన మార్గాలు, దాక్కోవడానికి స్థలాలు చూపిస్తున్నారు. పహల్గాం దాడిలో స్థానిక ఉగ్రవాదులైన ఆదిల్ మరియు ఆహ్సాన్ ఈ దాడికి సంబంధించి సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్ ఉగ్రవాదులతో సమన్వయం చేసినట్లు అనుమానిస్తున్నారు. గతంలో ఉగ్రవాదులు కాశ్మీర్ లోయలో భద్రతా దళాల గట్టి పర్యవేక్షణను తప్పించుకోవడానికి జమ్మూ యొక్క అంతర్జాతీయ సరిహద్దు ద్వారా చొరబడ్డారు. ఈ మార్గంలో ట్రక్కులు మరియు స్థానిక డ్రైవర్ల సహాయంతో ఉగ్రవాదులను రవాణా చేస్తారు. అయితే పహల్గాం దాడిలో ఈ మార్గం ఉపయోగించబడిందని నిర్దిష్ట సమాచారం లేదు, కానీ ఇది ఉగ్రవాదుల సాధారణంగా అనుసరించే విధానం మాత్రమే. ఈ దాడిలో ఉగ్రవాదులు హెల్మెట్లపై కెమెరాలను ధరించి కాల్పులు రికార్డ్ చేసినట్లు నివేదికలు తెలిపాయి. ఇది వారు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి దాడుల ప్రచారం కోసం రికార్డ్ చేస్తున్నారని సూచిస్తుంది. వారు AK సిరీస్ రైఫిల్స్, చైనీస్ పిస్టోల్స్ మరియు IEDలను ఉపయోగించారని భద్రతా దళాలు తెలిపాయి. ఈ దాడిని ద రెసిస్టెంట్ ఫ్రంట్ లష్కర్-e-తైబాకు సంబంధించిన ఉన్న సంస్థ చేపట్టినట్లు నివేదించింది. TRF ఉగ్రవాదులు ఆయుధాలు, శిక్షణ మరియు లాజిస్టిక్ మద్దతును పాకిస్తాన్ యొక్క ISI ద్వారా పొందుతున్నారని భారత ప్రభుత్వం ఆరోపించింది. హవాలా ఛానళ్ల ద్వారా డబ్బు, ఆయుధాలు మరియు శిక్షణ అందుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. బైసరన్ మెడోస్ పహల్గాం ఒక రిమోట్ ఏరియా, వాహనాలు వెళ్లడానికి కొంచెం కష్టమయ్యే ప్రాంతం. ఇది భద్రతా దళాలకు సవాలుగా మారింది. ఉగ్రవాదులు దట్టమైన అడవుల నుండి బయటకు వచ్చి పర్యాటకులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. వారు పర్యాటకులు మతం ఆధారంగా వేరు చేసి దగ్గర నుండి కాల్పులు జరిపినట్టు నివేదికలు తెలిపాయి. 4 నుండి 6 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్టు అంచనా. దాడి తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం వెతుకుతూ బైసరన్ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులు గుర్తింపు కోసం సమాచారం ఇచ్చిన వారికి 20 లక్షల రూపాయలు నగదు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. దీనిలో నుంచి భారత్ తేరుకోక ముందే బారాముల్లా జిల్లాలో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి మరో చొరబాటుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన సైనికులు 2 ఉగ్రవాదుని హతమార్చారు. మన భారతీయ సివిలియన్స్ ను చంపిన ఉగ్రవాదులు త్వరలోనే రెస్ట్ ఇన్ పీస్ అవ్వాలని కోరుకుంటూ వారి అంతు ఇండియన్ ఆర్మీ చూస్తేనే అపార నమ్మకంతో సైన్ ఇన్.